ధన్యవాదాలు అధ్యక్ష. విద్యారంగం పైన ఒక అద్భుతమైనటువంటి చర్చకు ఈ సభ వేదిక కావడం, ఇందులో నాకు పాల్గొనేటువంటి అవకాశం తమరు కల్పించడం, అందుకోసం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. విద్య, వైద్యం ఇవి రెండు ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లు అధ్యక్ష. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి కొందరు మహనీయుల మాటల్ని నేను కోట్ చేయదలుచుకున్నా అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు విద్య అనేది ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం అని చెప్పిండు. అలాగే మహాత్మా గాంధీ గారు నిజమైన విద్య అంటే వ్యక్తి యొక్క మనస్సు మరియు ఆత్మను వికసింపజేయడం అని చెప్పిండు అధ్యక్ష. అలాగే అరిస్టాటిల్ గారు విద్య యొక్క మూలాలు చేదుగా ఉండవచ్చు, కానీ ఫలాలు మాత్రం చాలా తీయగా ఉంటాయనేటువంటి మాట చెప్పిండు అధ్యక్ష. ఎస్ కోదండరామ్ సార్ చాలా విపులంగా అన్ని అంశాలను ఎక్కడెక్కడ విద్య ఎట్లా విధ్వంసం జరిగింది, గతానికి ఇప్పటికీ ఎందుకు మార్పు వచ్చింది అనేటువంటి అంశాన్ని సార్ సభ ముందుకు తీసుకొచ్చినారు. అయితే వాస్తవానికి కోదండరామ్ సారు 1వ తరగతి నుంచి యూనివర్సిటీ దాకా చర్చను తీసుకుపోయాడు. అటు నర్సిరెడ్డి అన్న 1వ తరగతి నుంచి యూనివర్సిటీ స్థాయికి చర్చను తీసుకుపోయినాడు. కానీ నేను యూనివర్సిటీ నుంచి కిందికి వస్తా సార్. భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యా సంస్థగా విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటుంది మన దేశంలోనే పుట్టినట్టుంది సార్. చరిత్రలో చూస్తే తక్షశిల అని, నలంద అని అవి మన దేశంలోనే పుట్టినాయి సార్. బీహార్ ప్రాంతంలో దాన్ని కనిపిస్తాయి సార్. అయితే సార్ ఇవి క్రీస్తు పుట్టక ముందుకు పుట్టినాయి సార్. ఇవన్నీ చాలా సంస్థలున్నాయి అప్పటికి కూడా. కానీ అధ్యక్ష, ఈ దేశంలో ప్రపంచం కంటే ముందు పుట్టినటువంటి ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో సార్, ఇప్పటికీ ఈ దేశంలో సార్ 30 కోట్ల మందికి చదువు రాదు సార్. ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశమే సార్. ఈయనే పుట్టినాయి మళ్ళీ ఇవన్నీ. అధ్యక్ష, ప్రపంచం మొత్తం 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అలా 34 మంది మన దేశంలో ఉన్నారు. ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష, మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. సార్ ఒక విషయం, సుమారు 30 కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు, అక్షరాలు తెలివై. ఈ రోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష, ప్రపంచంలో 80 దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే ఈ భారతదేశంలో చదువు రాని వాళ్ళ జనాభా సమానం సార్. 80 దేశాల జనాభా ఒక దగ్గర పెడితే భారతదేశంలో చదువు రాని జనాభాను ఒక దగ్గర పెడితే ఈక్వల్ సార్. మనం ఈ దేశంలో విద్య పరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు, సిక్కు మతం ఇక్కడే, జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రతి ఇంటికి చేరినాయి. కానీ విద్యా అక్షరాలు మాత్రం ఈ దేశంలో ప్రతి ఇంటికి ఇంకా చేరనే లేదు అధ్యక్ష. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. అప్పట్లో చదువు కొందరికి మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల చదువు కొద్ది మందికే ఉండేది అధ్యక్ష. పేదవాళ్ళు లేకపోతే ఈ కుల వృత్తుల వాళ్ళు, నిమ్న వర్గాలు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం లేదు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం చాలా సినిమాలలో చూసినాం, చదువుకుంటే నాలుకలు గత్తిరిచ్చిరని, చెవులలో సీసం పోసిరని, ఇవన్నీ చూసినాం అధ్యక్ష. చదువు కేవలం పెద్దవాళ్ళకు హక్కుగా ఉండేది అధ్యక్ష. పేదవాడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో పేదవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో షిరిడి సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగడ పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు గుర్తుపట్టి ఈ పేద వర్గాలకు విద్య దక్కాలి, విద్య అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేద వర్గాలకు చదువు చెప్పించే కార్యక్రమాలు చేసిండు అధ్యక్ష. సూదరోళ్ళకు చదువు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. ఓవైపు ఆయన పోరాటం చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించుకొని ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉండాలని భారత రాజ్యాంగంలో విద్యను హక్కుగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఆ హక్కు ఆధారంగా ఇవాళ మన దేశంలో అందరికీ సమాన విద్య అనేటువంటి
మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. కొన్ని మతాలు ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు రూపం మార్చుకొని ఇవాళ కూడా పేదవాళ్లకు విద్య అందకుండా చేస్తున్నాయి అధ్యక్ష. రాను రాను రాజుగుర్రం గాడిద కాదు కంచెర గాడిద అయినట్టుగా విద్యా వ్యవస్థ ఈ దేశంలో బలమైనటువంటి పునాదులు వేసుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఇంత 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 నీరుగారిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దేశ స్వాతంత్రం తర్వాత విద్యాలయాలు పాఠశాలలు కొంత మెరుగుపడ్డాయి అధ్యక్ష. కానీ అప్పటి పేదరికం కారణంగా అతి కొద్ది మంది మాత్రమే పేద వర్గాల నుండి విద్యను అభ్యసించగలిగినారు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కుగా రాసుకున్నప్పటికీ 2009 వరకు రాజ్యాంగ సవరణలు చేసుకుంటూనే ఉన్నాం ఈ విషయంలో. అయినా పేదవాడికి సరైన విద్య అందించలేకపోయాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి అంతటి కారణం ఎవరు అధ్యక్ష? పాలకులం మనమే కదా అధ్యక్ష. ఈ పాపం మనదే కదా అధ్యక్ష. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏర్పడ్డ మన దేశంలో ప్రస్తుతం 1250 యూనివర్సిటీలు ఉన్నట్టునే అధ్యక్ష. ఆ 1250 యూనివర్సిటీల్లో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల జాబితాలో లేదు అధ్యక్ష. మన యూనివర్సిటీల పరిస్థితి ఆడికి దిగజారిపోయింది మొత్తం. ఇంకా టాప్ 200 అంటున్నా కానీ అది 260 దాకా ఉంది ఇంకా అధ్యక్ష. డిగ్రీ విద్య పరిస్థితి ఎయిడెడ్ కాలేజీల గురించి మా ప్రొఫెసర్ సార్ చెప్పిండు. నేను కూడా ఎయిడెడ్ కాలేజీలోనే చదువుకున్నాను అధ్యక్ష. ఎయిడెడ్ కాలేజీల్లో అప్పుడున్నటువంటి స్టాండర్డ్స్, ఆ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్స్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు అధ్యక్ష. అధ్యాపకుల కొరత, ఆ నియమించే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు. ప్రతిసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ జీతం రాలేదు సార్, జర టోకెన్ నెంబర్ పంపుతాం సార్, జర చెప్పండి సార్ అని చెప్పి. ఇట్లా అనేక రకాలైనటువంటి అవస్థల మధ్య ఈ విద్యా వ్యవస్థ, ఈ డిగ్రీ వ్యవస్థ కూడా అట్లే ఉంది సార్. అనేకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు క్రమంగా ఒక రకంగా ఇక ఇది మీరు ప్రైవేట్ రంగం వాళ్ళు చూసుకోకపోరు, ఇది మాతో కాదు అని వదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. డిగ్రీ విద్య ఇక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఇంకొక 2 రోజులు అయితే రిజల్ట్స్ వచ్చినాక చూడాలి. 1, 1, 2, 2 మొత్తం టీవీలలో మొత్తం ఇదే అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. ఇక నేను ఒక మీడియా ఛానల్లో V6 అనే ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను చూసేది అధ్యక్ష. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒకసారి నేను ఈ విద్యా సంస్థలో ఉన్నది రిజల్ట్స్ వచ్చినాయంటే ఏదో మీడియా సమావేశం అంటే పోయిన అధ్యక్ష. పోతే అక్కడ ఇంటర్మీడియట్లో ఆయనకి ఏదో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి చూపించినారు అధ్యక్ష. చూస్తే ఆడ అయిపోయిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్ కవరేజ్ కోసం పోయిన అధ్యక్ష. పోతే అది 10th క్లాస్ది, 10th క్లాసు. ఆ తర్వాత ఇంకొకటి కవర్ చేసిన అధ్యక్ష. ఇట్లా ఒకటే ఫోటో 3 స్కూళ్ళలో కనిపించింది అధ్యక్ష నాకు. ఏందా బాబు ఇది వాళ్ళ ఇంటర్మీడియట్ దాంట్లో? లేదు ఈ పిల్లగాడు 10 మా దాంట్లో చదివిండు అని చెప్తున్నాడు ఆయన. 7th వరకు మా దాంట్లో ఉండని ఇంకొక ఆయన. ఇది చాలా పెద్ద వ్యాపారంగా మారిపోయింది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయేది కూడా ఎట్లా తీసుకుపోతారు? ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో అక్కడో ఇక్కడో మంచిగా చదివేటువంటి పిల్లగాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని ఏరుకొని పోతారు అన్నట్టు, వాళ్ళని తీసుకొని పోతారు. ఒక్కరిని చూపెట్టి మొత్తం వ్యవస్థనంతా తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటా ఉన్నాయి సార్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు. సార్ పోనీ ఈ దేశంలో ఇంటర్మీడియట్ విద్యలో గొప్ప పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉందా అంటే అధ్యక్ష, 72 దేశాలు పాల్గొన్న ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ ఈవెంట్ల అధ్యక్ష 72 దేశాలు పాల్గొంటే మనకు 71వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక్కో ఇంటర్మీడియట్ విద్యార్థి పైన మన దేశంలో యావరేజ్గా చేస్తున్న ఖర్చు అధ్యక్ష కేవలం 30,000 రూపాయలు చేస్తా ఉన్నాం యావరేజ్గా. అదే యూకేలో 11 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అధ్యక్ష, ఫిన్లాండ్లో 10 లక్షలు, దక్షిణ కొరియాలో 11 లక్షలు, జపాన్లో 9 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మన దేశం కేవలం 30,000 ఖర్చు పెడతా ఉన్నది అధ్యక్ష. ఇక మన రాష్ట్రంలో ఇంటర్ విద్యను పరిశీలిస్తే అధ్యక్ష ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అన్ని కలిపి ఈ రోజు నాటికి దాదాపుగా 3,182 ఉన్నట్టునే అధ్యక్ష. అందులో గవర్నమెంట్ 1,832, ప్రైవేట్ 1,350 ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి కాలేజీల్లో కేవలం 3,18,093 మంది కనిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో 6,37,000 మంది కనిపిస్తూ ఉన్నారు.
ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో అత్యధికంగా డబుల్ అందులోనే చదువుతా ఉన్నారు అధ్యక్ష. 80% వరకు ప్రైవేట్ స్కూళ్ళలోనే చదువుతా. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అధ్యక్ష ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక క్వాలిటీ ఉన్నటువంటి టీచర్ ఉంటాడు అధ్యక్ష. అన్ని అర్హతలు ఉన్నటువంటి టీచర్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో మనం పెట్టిన తర్వాత కూడా మరి ఎందుకు ప్రైవేట్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతా ఉన్నారు? అంటే మన నిర్వహణ లోపమా ప్రభుత్వాన్ని, పాలకుల నిర్వహణ లోపమా, లేకపోతే ప్రైవేట్ గుత్తాధిపత్యమా? ఇది తేలాల్సినటువంటి అంశం అధ్యక్ష.